నేను ఎక్కువగా చేసే బ్రేక్‌ఫాస్ట్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ తినమని మారం చేసే పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే మొత్తం లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం కాస్త పెద్దగా ఉన్న బౌల్‌లోకి హాఫ్ కప్పు పెరుగును, ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిపాక ఇందులోకి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా పచ్చి కరివేపాకును వేసేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా బాగా అంటాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని, మనం మసాలాలో ఊరబెట్టుకున్న వెజిటబుల్స్ అంతా కూడా మిశ్రమంతో సహా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్‌ని ఒక టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్‌ని కూడా వేసేసుకొని, ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదనుకోండి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్